సరే నాన్న, ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అన్ని వస్తువులు తీసుకొచ్చి పేర్చాను. అవి మీకు చూపిస్తాను. ఇవన్నీ మీ ఇంట్లో ఉండేవి, ఓకేనా? అవి ఒకసారి ఇక్కడ దగ్గర తీసుకొచ్చి చూపించు. ఇక్కడ వస్తువులన్నీ నేను పెట్టాను కదా, ఇవన్నీ తినే ఆహార పదార్థాలు అన్నమాట. ఏంటి మనం తినేవి రోజు మనం తింటాం కదా, భోజనం చేస్తాము, బిస్కెట్స్ తింటాము, చాక్లెట్స్ తింటాము కదా, ఇవన్నీ మనము ఇంట్లో వాడుకునేవి, ఓకేనా? సరే, ఈ ఎక్కడైనా చూసారా? ఏంటివి మీ ఇంట్లో ఉంటాయా? ఏం చేసుకుంటాం దీంతో? కూర చేసుకుంటామా? బాగుంటుందా? మరి ఏ రంగులో ఉన్నాయి? ఇది ఏ కలర్? రెడ్ కలర్. వెరీ గుడ్. అని క్లాస్ కొట్టండి, రామ్కి క్లాస్ కొట్టండి. సరే, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదేంటి? ఎగ్. తిన్నామా మనం ఈరోజు? బాగుందా? మరి ఇదే కలర్ లో ఉంది? వైట్. మిల్క్ ఈజ్ వైట్. అంటే మన పాలు కూడా ఈ రంగులో ఉంటాయి. ఇదేంటి? వైట్ కలర్, తెలుపు రంగు. ఓకే, ఇప్పుడు ఇది చూపిస్తున్నాను ప్యాకెట్. ఇదేంటో చెప్పదు, మీకు తెలుసా? ఏంటి చెప్పండి? వెరీ గుడ్. నాన్న రిషి క్లాస్ కొట్టండి అందరూ. కందిపప్పుతో ఏం చేస్తాం మనం? పప్పు చేసుకుంటామా? సాంబార్ చేసుకుంటాము. ఇంకేం చేసుకుంటాం? గట్టి పప్పు తీసి చేసుకుంటాం, ఇంకా పప్పు చేసుకుంటాము కదా. ఇది తింటే మనకేమొస్తుంది? మనకు వస్తుంది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇదేంటో చూడండి. నో, పాల ప్యాకెట్ ఆకారంలో ఉంది కానీ పాలైతే కాదు. ఇందులో ఉంది ఆయిల్. ఆయిల్ ఏంటి? నూనె. మనం కూర చేసుకునేటప్పుడు తాలింపు వేస్తుందా అమ్మ? తాలింపు వేస్తుందా? తాలింపు వేసేటప్పుడు ఫస్ట్ ఏం వేస్తామంటే నూనె వేస్తాం కదా. ఇదేంటి ఇప్పుడు చెప్పండి? నూనె. ఆయిల్ ప్యాకెట్. అందరూ చెప్పాలి, ఆయిల్ ప్యాకెట్. ఓకే, ఇదేంటి? ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటుంది తింటే? చేదుగా ఉంటుంది కదా. బలం వస్తుంది, కానీ రుచి ఎలా ఉంటుంది? బాగుంటుందా? సరే, అవునా? ఇప్పుడు చెప్పండి, ఇదేంటి? పాల ప్యాకెట్టేనా? రోజు మనం తాగుతాం కదా, పాలు అయితే మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది కదా. వెరీ గుడ్. మీరు పరిగెత్తాలన్నా, ఆడుకోవాలన్నా, ఇదేంటో చెప్పండి? ఆలుగడ్డ అంటారు. ఇంకేమంటారు? ఇంగ్లీష్ లో పొటాటో అంటారు, తెలుగులో ఆలుగడ్డ అంటారు, తర్వాత బంగాళదుంప అంటారు. ఇదేం చేస్తాం మనం? చెప్పాలి. ఇదేం చేసుకుంటాం? రామ్ ఇదేం చేసుకుంటాం? కూర చేసుకుంటామా? బాగుంటుందా? ఇదేంటో చెప్పండి. చూసారు ఎప్పుడన్నా అసలు? ఎక్కడ చూసారు? అక్కడెక్కడ? మీ ఇంటి దగ్గర. వెరీ గుడ్. అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా. మమ్మీ కుక్ చేస్తుంది కదా, మనకి వంట చేస్తారు కదా, ప్రతి కూరలో వేసుకుంటారన్నమాట. ఇది తింటే మనకేమి ప్రయోజనమో తెలుసా? మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, గుండె సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి, ఓకేనా? రోజుకి ఒక్క రెబ్బే తినాలి. అంటే ఒక రెబ్బ అంటే ఇదేంటి? ఒక పాయి కదా. ఇది ఒక వెల్లుల్లిపాయి. దీన్నేమంటారు? వెల్లుల్లిపాయ. ఇది ఒక్కటి రోజుకి ఒక మనిషి ఒక్క రోజుకి ఒక్కటే తినాలి. ఇది మొత్తం తినకూడదు. తింటే ప్రాబ్లమే, ఓకేనా?